సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. తాండూరులో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. 13 కేంద్రాల్లో మొదటి రోజు 15 మంది విద్యార్థులు గైరాజరు. కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్, డీఎస్పీ, తహసీల్దార్. బషీరాబాద్ మండల పరిధిలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. మళ్లీ చిలకవాగు సర్వే నెంబర్లో వాగు హద్దులపై ఆరా. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో హద్దుల పరిశీలన. అసైన్ భూములు అక్రమ మైనింగ్ తవ్వకాలు విచారణ చేపట్టిన అధికారులు. అక్రమార్కులపై చర్యలు తీసుకొని అధికారులను కోరిన గ్రామ యువకులు. తాండూరులో శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని తాండూరు పట్టణంతో పాటు మండల పరిధిలో మొత్తం 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాండూరు పట్టణంలో 11 కేంద్రాలు, తాండూరు మండలంలో మల్కాపూర్, కరణ్కోట్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. పరీక్ష సమయానికంటే ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష పర్యవేక్షకులు ప్రతి విద్యార్థిని పరిశీలించి లోపలికి అనుమతించారు. నిర్ణీత సమయానికి 5 నిమిషాలు అనుమతి ఉండటంతో విద్యార్థులు సకాలంలోనే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తొలి రోజు 2277 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా మొత్తం 13 కేంద్రాల్లో 15 మంది విద్యార్థులు గైరాజరైనట్లు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ తెలిపారు. మరోవైపు 10వ తరగతి పరీక్షా కేంద్రాలను తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తో పాటు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ తారాసింగ్, ఎంపీడీఓ విశ్వప్రసాద్ తదితరులు వేరువేరుగా పరిశీలించారు. फोन नंबर इतना कहाँ रहे थे? ये सर है चलो यहाँ नंबर लगा। हाँ बेटा सेवन डबल 3 है। सेवन 6 डबल 4 सेवन डबल 4 Sampai
गर्ल्स इट साइड బయట ఇవ్వండి స్టేజ్ కానీ బయట స్టేజ్ ఫోటో మీరు ఆనే బయట స్టేజ్ రైట్ సైడ్ జాగ్రత్త మంచిగా ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసి తొందరగా రూమ్ నెంబర్ 2 మంచిగా ఓకే థ్యాంక్ యూ నేను వస్తా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తా వేరే ఏం సార్ 3 అంచెలు నాయడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా తాండూరు పట్టణంలో 11 సెంటర్లు, అట్లాగే యాలాల, పెద్దేములు, బషీరాబాద్, కారంకోట, ఎస్ఎంఎస్లో కూడా 4 సెంటర్లలో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రతి సెంటర్ వద్ద కూడా ఒక ఎస్ఐ కానీ, ఏఎస్ఐ కానీ అధికారి, మహిళా అధికారులు, పురుష అధికారులు కూడా బందోబస్తు డ్యూటీ చేస్తున్నారు. అట్లాగే పరీక్షా సెంటర్కి చుట్టుపక్కలంతా కూడా జిరాక్స్ సెంటర్స్ క్లోజ్ చేయడం జరిగింది. 144 సెక్షన్ అమల్లో ఉండేలా చూసుకుంటున్నాము. పరీక్షలన్నీ కూడా సజావుగా జరిగేలా, మాస్ కాపీయింగ్ కానీ ఎలాంటి జరగకుండా మేము మా తరపు నుంచి
అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తాండూరు పట్టణంలో ఈ 11 సెంటర్ల వద్ద కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం ఉంది. నేను టౌన్ సిఐ అన్ని కూడా ప్రతి సెంటర్ని విజిట్ చేసి చెక్ చేయడం జరుగుతుంది. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండల పరిధిలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మండల తహసీల్దార్తో పాటు ఎంపీడీఓ ఇతర అధికారులు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. మండలంలోని పరీక్షా కేంద్రాల్లో మొదటి రోజు 424 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3 విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. టోటల్ 40 ముగ్గురే మార్క్స్ వచ్చారు. ముగ్గురు ఎట్లా నడిచింది సార్? చాలా ప్రశాంతంగా నడిచింది. ఫస్ట్ తాండూరులో వివాదాస్పదంగా మారిన చిలకవాగుపై పలు శాఖల అధికారులు మళ్లీ సర్వే నిర్వహించారు. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గం నుంచి సాయిపూర్ మీదుగా యాలాల మండలం కోకట్ శివారులో చిలకవాగు ప్రవాహం ఉన్నట్లు గతంలోనే అధికారులు నక్ష ఆధారంగా నిర్ధారించారు. తాండూరు కాగనా నదిలో కలుషిత జలాలు కలుస్తున్నట్లు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు కొనసాగుతుంది. ఇందులో చిలకవాగు ప్రమేయం ఎంత అనే దానితో పాటు వాగు సర్వేకు ఆదేశాలు అందడంతో శుక్రవారం తాండూరు మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా చిలకవాగు సర్వే చేపట్టారు. గతంలో వాగు పూర్వపు ప్రవాహం ఏ విధంగా ఉందో అదే మార్గంలో ఆయా శాఖల సిబ్బంది సర్వే చేశారు. వాగు ప్రవాహ మార్గంలో భవనాలు, వెంచర్లు ఏమేమి ఉన్నాయో అన్ని గుర్తించారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, తహసీల్దార్ తారాసింగ్, ఇరిగేషన్ డిఈ కిష్టయ్య, సర్వేయర్లు, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ వాటర్ వెళ్ళేసి కాకినాడ రివర్లో కలిసి కంటాంపేట అని చెప్పేసి గ్రీన్ టింబర్లో మనకు ఇల్లు ఉంది. సో దానికి సప్లిమెంటరీగా చిలక వాటర్ కూడా అలా కలుస్తుంది కాబట్టి దీన్ని కూడా వెంటనే చేయమన్నారు. ప్రాపర్గా వెళ్తుందా లేదా అది చూస్తున్నాం. ఇప్పుడు సర్వే ఎంతవరకు సరే ఇప్పుడు అంటే మీరు ఎక్కడ ఏ రూట్లో చేస్తారు సార్? ఎంత పాస్ అవుతుందో ఎగ్జిస్టింగ్ ఆ రూట్ చూస్తున్నాం అంతా ఏమైంది, ఎక్కడ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఎక్కడ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అసలు ప్రాపర్గా ఛానల్ ఉందా లేదా అనేది చూస్తున్నాం. ప్రాపర్టీస్ అంటే సర్వే నెంబర్స్ అనేది రెవెన్యూ వాళ్ళు చెప్తారు. దాన్ని రెండు టోపోషీట్ సర్వే విలేజ్ మ్యాప్ రెండు ఇంటిగ్రేట్ చేసుకుంటూ చూస్తున్నాం. సర్వే నెంబర్లు అనేది ఆఫీస్కి పోయినాక దాని మీద కూర్చోబెట్టాం. అవి అన్నీ తర్వాత మాట్లాడతాం. ఏమైనా ప్రాపర్టీస్ పోతున్నాయా సార్ ఇందులో లాస్ అవుతున్నాను? లాస్ అనేది ఇప్పుడు ఫైనల్ డిసైడ్ చేయాలి. ఆఫీస్లో కూర్చొని పేపర్ మీద మార్క్ చేసిన తర్వాత వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో ప్రభుత్వ అసైన్ భూమిలో తవ్వకాలను చేపట్టారంటూ కొందరు యువకులు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. మల్కాపూర్లోని సర్వే నంబర్ 72లో అసైన్ భూమి ఉంది. ఈ భూమిలో కొందరు వ్యాపారులు అక్రమంగా అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టారు. ఈ విషయంపై గ్రామానికి చెందిన తుకారాం మరికొందరు యువకులు గత 15 రోజుల క్రితం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం తాండూరు మైన్స్ రెవెన్యూ అధికారుల బృందం సర్వే చేపట్టారు. మైన్స్ ఏడీ సత్యనారాయణ ఆధ్వర్యంలో తవ్వకాలు చేపట్టిన భూమిని పరిశీలించారు. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన యువకులు సంఘటనా స్థలానికి చేరుకొని అధికారులను సర్వే తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడగడంతో అధికారులకు యువకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ సందర్భంగా యువకులు మీడియాతో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అసైన్ స్థలంలో అక్రమంగా తవ్వకాలు చేపట్టిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఇది 18 ఎకరాలు 18 ఎకరాలు 22 గుంటల ల్యాండ్. ఇది సీలింగ్ ల్యాండ్. ఈ సీలింగ్ ల్యాండ్లో ఇద్దరు ఆర్మీ వాళ్ళకు లీజ్ ఉంది. మరియు లీజు లేని ఇంకొందరు కూడా లీజు లేకుండా ఈ భూమిలో అనేకంగా గనులు తీస్తున్నారు. ఇదే విషయాన్ని మన మైన్స్ ఏడీ దగ్గరికి పోతే వచ్చి 15 రోజుల కిందట దరఖాస్తు ఇస్తే వచ్చి చూస్తాను ఏడీ గారు. మరియు ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఆయన వచ్చాము ఏదైనా ఇక్కడ ఉన్న ఏమేమి చేస్తుందని మరియు అవతల వ్యక్తిని కూడా పిలిపించి మరి ఏమైనా చర్చలు చేస్తాడేమో అనుకుంటే ఆయన వచ్చి తూతు మంత్రంగా చూసి మరి మాకు 2007లోనే ఈ భూములకు 2024లోనే మాకు లీజ్ వచ్చింది. మరియు ఇప్పుడు ఇన్ని రోజులు లేనిది తెచ్చి ఈరోజు నిన్ననే మాకు లీజ్ వచ్చింది అనే విధంగా కాపీ తెచ్చి మరి ఏదో జిరాక్స్ కాపీలు తెచ్చి చూపించి వెళ్ళిపోతున్నాడు. మరి అక్కడ ఆ భూమి పట్టదారు కానీ ఎవరికి పిలిపిలేడు, ఏం చేయలేడు. వాళ్ళు అసలు పట్టదారులే లేరు. వాళ్ళ భూమి పైన లీజ్ ఎట్లా వచ్చింది అనేది కూడా మాకు తెలియదు. స్టాప్లో నిన్ననే ఎక్సిక్యూషన్ అయిందని చెప్తున్నారు. మరి ఆ విధంగా అయితే మరి ఇది ఇన్ని రోజుల నుంచి ఇంత పెద్దగా అక్రమం జరుగుతుంది. మరి ఇది ఒక్క రోజులో జరిగింది కాదు కాబట్టి మరి వచ్చిన ఏడీ గారు ఏం చేయకుండానే తూతు మంత్రంగానే ఏదో ఒక కాపీ చూసి వెళ్ళిపోయారు. దీనికి గట్టిగా ముందల అసలు అసైనింగ్ ల్యాండ్ భూములు అంటేనే తరతరాలుగా వారసత్వంగా వాళ్ళు అనుభవించాలి తప్ప, వ్యవసాయం చేసుకొని అనుభవించాలి తప్ప ఇటువంటి భూములు ఎవరు కూడా అన్నక్రమం చేసి లీజు కానీ మరి ఏ ఇతర కార్యక్రమాలు కానీ ఉపయోగించుకొని రాదు. కానీ ఇక్కడ మరి ఎవరిది చూసుకొని మళ్ళీ వాళ్ళు లీజ్ తీసుకున్నా అంటున్నారు. మరి ఏడీ సార్ వచ్చి తూతు మంత్రం చూసిపోయిండు కాబట్టి చూసిపోయిండు. ఇక్కడ మొత్తం అన్యాక్రమం జరుగుతుంది. అన్యాయంగా ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. న్యాయం జరిగే విధంగా. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.